కొంగ సీఎం దొంగ చెట్టు మీది కొంగ సీఎం దొంగ చేస్తున్నారు రేవంత్ రెడ్డి. ప్రజాస్వామ్యాన్ని కూలి చేస్తున్నారు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఒక గత కాలంలో మహాభారతంలో కౌరవ సభ చూశాం. కానీ స్వయంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక మహిళా ఎమ్మెల్యేలు అనుకోకుండా, మహిళా ఎమ్మెల్యేలు చూడకుండా అక్క చెల్లెళ్ళు తల్లులు అందరికీ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారికి కూడా అక్క చెల్లెళ్ళు ఉంటారు. ఒక అక్క చెల్లెళ్ళను చూడకుండా మహిళా ఎమ్మెల్యేల పట్ల నిండు సభలో అసభ్యంగా ప్రవర్తించినందుకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మరి రాష్ట్ర ఏదైతే మా అధ్యక్షుడు కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ రామారావు గారి పిలుపు మేరకు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అందులోని భాగంగానే ఈరోజు ఆదిలాబాద్ లో కూడా యావత్ మహిళా బీఆర్ఎస్ మహిళా లోకమంతా కూడా బాధతో ఆవేదనతో ఈరోజు వారెంతో ఒక మహిళలను కూడా లెక్క చేయకుండా ఈరోజు ముఖ్యమంత్రి గారు ఒక ఎమ్మెల్యే కాదు, యావత్తు తెలంగాణ మహిళా లోకానికే ఇది కలంకం, ఇది అవమానం. నిండు సభలో మహిళల్ని ఆ రకంగా ప్రవర్తించడం రేవంత్ రెడ్డి గారికి సిగ్గుండాలా అని చెప్పి మా మహిళా తల్లులు అక్కలు చెల్లెలందరూ ఆవేదనతో ఈ కార్యక్రమం చేపట్టారు. రేవంత్ రెడ్డి గారు నీ అహంకారానికి ఇదే నాందిగా కనబడతా ఉంది. ఎవరు కూడా ఈ గతంలో ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడాలి. కానీ ముఖ్యమంత్రి గారు ఒక చిల్లర చేస్తారు, ఒక చిన్న పిల్లల లెక్క ఈరోజు మరి ప్రవర్తిస్తా ఉన్నారు. మహిళలు కూడా అంటే ఎవరిని లెక్క చేస్తారు? కనీసం సవితా ఇంద్రారెడ్డి గారిని, సునీతా లక్ష్మణరెడ్డి గారి ఇద్దరిని సంబోధిస్తూ మీ వెనుక ఉన్న అక్కల్ని మీరు నమ్మి మోసపోతే మీరు జూబ్లీ బస్టాండ్ ఉన్నట్టు అని చెప్పారు. ఏమన్నట్టు? ఇది ఒక తెలంగాణ మహిళకు అన్యాయం, అవమానం కాదా? తెలంగాణ మహిళలందరూ క్షమాపణ చెప్పతా? అందుకొరకే ఇలా రేవంత్ రెడ్డి గారు బేషరతుగా యావత్తు మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలని చెప్పి మేము ఈ రోజు ఆదిలాబాద్ కుమరంభీం చౌరస్తా నుంచి రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆదిలాబాద్ బీఆర్ఎస్ పార్టీ ఇది కేవలం ఆరంభం మాత్రమే, క్షమాపణ చెప్పాలని చెప్పి అందరూ కూడా అడుగుతా ఉన్నాం. నిజంగా నువ్వు ఒక తల్లికి కొడుకువే, తెలుసు కన్న బిడ్డ అవమానం జరిగినా అవహేళన జరిగినా ఒక తల్లి ఎంత బాధపడుతుందో నీకు తెలుసు. మరి అటువంటి తల్లికి పుట్టిన మన బిడ్డలం కాబట్టి ఈ రోజు రేవంత్ రెడ్డి గారు దేశజాలను పోకుండా బేషరతుగా ఈరోజు తెలంగాణ మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలని చెప్పి ఆదిలాబాద్ జిల్లా బీఆర్ఎస్ శాఖ డిమాండ్ చేస్తా ఉంది. రేవంత్ రెడ్డి